శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో తులసికి వీటిని నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మన దేశంలో చాలామంది పూజించే అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ అద్భుతమైన తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీరు తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే అది మీకు విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుందని పండితులు చెప్తున్నారు. తులసి మొక్కను ఇంట్లో ఉంచి పూజించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు అస్సలుండవు. జీవితంలో అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో ఎప్పుడు ఆనందం, శాంతి ఉంటుంది. తులసికి సంబంధించిన ఈ పనులు చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని పండితులు చెప్తున్నారు. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఇక్కడ చెప్పిన ప్రతి పనిని గురు శుక్రవారాల్లో చేయడం ఎంతో మంచిదని చెప్తున్నారు. అయితే మీరు వీటిని ఇతర శుభదినాలలో కూడా చేయొచ్చు. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తులసితో ఈ పనులను తప్పకుండా చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలని పండితులు చెప్తున్నారు. దీని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. అలాగే సంపదలను ప్రసాదిస్తుంది. అలాగే గ్రహాలకు సంబంధించిన సమస్యలు కూడా దూరమైపోతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం సుమంగళిలు ఉపయోగించే పదార్థాలను ప్రతి నెల 2 ఏకాదశి తేదీలలో తులసి మొక్కకు సమర్పించాలి. వీటిలో గాజులు, బిందెలు, ఎరుపు రంగు చునారి, పువ్వులు, కుంకుమ మొదలైనవి ఉన్నాయి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, దీంతో మీ కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి పంచమి తిథి రోజు తులసి మొక్కకు చెరుకు రసాన్ని నీటితో పాటు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం, సంతోషం, శాంతి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.